నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారబోతున్నారా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ పార్టీని అంటిపెట్టుకున్న నేత ఇప్పుడు మాత్రం పార్టీకి దూరం అవ్వాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అసలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నేత ఇప్పుడు ఏ పార్టీ వైపు చూస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుండి అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డిలోని అసంతృప్తి పీక్ స్టేజ్కు చేరిందని చెప్పుకోవచ్చు. దీనికి ఆయన రీసెంట్గా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవల జగిత్యాలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని ఆరోపించారు. ఇంకెంతకాలం ఈ అవమానాలు భరించాలని, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల వద్దా అనేది తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తన అనుచరులు కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా మీకు చెప్పే చేస్తానని మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అయితే జీవన్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం జగిత్యాల రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులనే కాకుండా రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల్లో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సంజయ్ కుమార్ పార్టీలో చేరడాన్ని సైతం జీవన్ రెడ్డి ముందే వ్యతిరేకించారు. బీఆర్ఎస్ హయాంలో తమను, తమ పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన సంజయ్ని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆయన పలుమార్లు ప్రశ్నించారు. సంజయ్ కుమార్పై అవినీతి ఆరోపణలు సైతం చేశారు. ఇవన్నీ ఆరోపణలు చేసినప్పటికీ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పెద్దలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనాటి నుండి ఈనాటి దాకా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ అన్నట్టుగా జగిత్యాలలో పొలిటికల్ వార్ నడుస్తుంది. అధికార పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరితో పార్టీ అధిష్టానం చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చాలాసార్లు జీవన్ రెడ్డి తనకు పార్టీలో గౌరవం దక్కడం లేదని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. గాంధీ భవన్కు సంజయ్ కుమార్ వస్తే సమావేశం నుండి బయటకు వచ్చి రచ్చరచ్చ చేశారు. ఒక పార్టీలో గెలిచిన సంజయ్ మరో పార్టీలో చేరడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అంటూ బహిరంగంగా పార్టీని, పార్టీ పెద్దలను విమర్శించారు. ఇక ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని పార్టీ లైట్ తీసుకోవడంతో ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. దీనికి తోడు రాజ్యసభ సీటుపై ఆశ పెట్టుకున్నప్పటికీ అది కూడా ఆశగానే మిగిలిపోయింది. ఇక ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నాది అని మాట్లాడిన నేత ఇప్పుడు పార్టీ మారక తప్పదు అని చెప్పడంలో పలు ఊహాగానాలు బయటకు వస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్తో జీవన్ రెడ్డి టచ్లో ఉన్నట్లు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. అధినేత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం చర్చలు జరుపుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే జీవన్ రెడ్డి త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇరు వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో జీవన్ రెడ్డి పలుమార్లు మీడియా ముందుకు వచ్చి ఏడవడం కూడా జరిగింది. చాలాసార్లు మీడియాకు తన గోడు వెళ్ళబేసుకున్నటువంటి పరిస్థితి. మంత్రి పొంగులేటి కావచ్చు, మిగతా మంత్రులు వచ్చినప్పుడు కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. నాకు గౌరవం లేదని సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తనని ఇబ్బంది పెడుతున్నా కూడా అదే పార్టీలో ఉండి ఈ రోజు వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తిని కాదనకుండా నిన్న మొన్న వచ్చినటువంటి సంజయ్కి బాధ్యతలు అప్పగించి సంజయ్ని ముందు పెట్టేసి జీవన్ రెడ్డికి తగినటువంటి బాధ్యత, విలువ ఇవ్వనప్పుడు నేను ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలనే ఆలోచనతో జీవన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఇదే టైంకి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు తగినటువంటి గౌరవం కల్పిస్తాం, మీ నాయకత్వానికి కావచ్చు, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి కావచ్చు, మీకు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన శక్తికి కావచ్చు, మీకు తగినటువంటి మంచి పదవిని కల్పిస్తాం, మంచి హోదాని కల్పిస్తాం, మీరు మా పార్టీలోకి రావండి అని అటు కేసీఆర్, కేటీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మీరు కూడా మా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం జీవన్ రెడ్డి దారెటు, అసలు జీవన్ రెడ్డి ఎటు వెళ్తారు, రానున్నటువంటి రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరికొద్ది రోజుల్లో తెలిపోతా ఉంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశా టీవీ.